మరి ఈ రోజున మన ప్రధానమంత్రి మోడీ గారు చైనా వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క అధినేత జిన్పింగ్తో మాట్లాడటానికి చర్చలు జరపడానికి కావాల్సిన బేస్ మొత్తం కూడా మనకి జయశంకర్ గారు ఏర్పాటు చేశారు. సో వీళ్ళిద్దరు కూడా ఓకే, మా పొలిటికల్ వేవ్స్ వేరు, కానీ ట్రేడ్ విషయంలో ఎవరు కూడా తగ్గద్దు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకుందాం అన్నారు. ఎందుకంటే $120 బిలియన్ మనం కొంటున్నాం చైనా నుంచి. మరి అలాంటి పెద్ద ట్రేడ్లో ఈ యుద్ధం వేరు అది వేరు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే పివి నరసింహారావు గారు ఉన్నప్పుడే ఈ మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ యుద్ధం వేరు, పాకిస్తాన్తో వ్యాపారం వేరు, కాబట్టి మన చైనాతో మనం సంబంధాలు కలిగి ఉండాలని చెప్పి ఫస్ట్ టైం పొలిటికల్ లైన్లో షాక్ ఇచ్చి ఆ యొక్క ద్వారాలను తెరిచారు, ట్రేడ్ ద్వారాలని. దాని మూలంగా అది దినదినము పెరుగుతూ ఉంది. కానీ మధ్యలో ఒకసారి మనకి అక్కడ ఈ గొడవ వచ్చినప్పుడు ఏం చేశారంటే, మరి రాజకీయ పార్టీలు కదా, వాళ్ళు ఏంటంటే ప్రజల సెంటిమెంట్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవాలి. దానివల్ల చైనా మాల్స్ అన్నీ కూడా బహిష్కరించేశారు. కొందరైతే పైనుంచి టీవీలు, ఫ్రిడ్జ్లు, గిజులు అన్నీ కూడా ఏముంటే అది అలా పైనుంచి పడేసి వాళ్ళకి దేశభక్తిని చాటుకున్నారు. కానీ ఈ రోజున మళ్ళీ ప్రధానమంత్రి చైనాకి వెళ్ళడానికి కారణం ఏంటి, అక్కడ మీటింగ్ ఉంది, మీటింగ్తో పాటు 1-to-1 మీటింగ్ ఉంటుంది. ఈ రోజున ఇద్దరు కూడా చాలా హృదయపూర్వకంగా వాళ్ళ ట్రేడ్ డీల్ని కంటిన్యూ చేద్దాం అనుకునే కారణం ఏంటి, వీరిద్దరికి ఒకే ఒక శత్రువు అమెరికా. మరి అమెరికాని పడగొట్టాలంటే వీరిద్దరు కలిసి ఉండాలనే దీంతో రష్యా వీళ్ళిద్దరినీ కలిపి వ్యాపారంలో, ఆ తర్వాత మామూలుగా మనం కలిసి ఉండాలి అనే దానికి. ఎందుకంటే చైనా, భారత్, రష్యా ఈ మూడు కలిస్తే గొప్ప శక్తి. మరి వీరి మధ్యలో విభేదాలు లేకుండా, వీరి మధ్యలో యుద్ధాలు లేకుండా, వీరి మధ్య ఒకరి పాలసీని పడగొట్టకుండా ఉంటే నిజంగా మంచి రోజులు వస్తాయి భారతదేశానికి కూడా. మరి ఈ పునాదికి నాంది ఆద్యుడు పివి నరసింహారావు గారు. మరి ఈ ప్రభుత్వాలు కూడా అతను జ్ఞాపకం చేసుకోవాలి. పార్టీలు వేరైనా అతను గొప్ప మహానుభావుడు కాబట్టి, వీటి ద్వారం తెచ్చిన మహనీయుడు కాబట్టి ఆయన్ని కూడా రావాల్సినటువంటి క్రెడిట్ ఒక్కసారి ఆయన గురించి మనం చెప్పుకుంటే చాలా మాట. ఇట్ విల్ బి మోర్ హ్యాపీయెస్ట్ థింగ్ టు ది ఇండియన్ పబ్లిక్. ఓకే, సీ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బాగుంటే షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్, మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల TV9.